ఏరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలే క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చైర్లు కూర్చొని నీకే ఇంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ 10th క్లాస్ వరకు కష్టపడి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్ అని వదిలేసి ఎంపీసీ చదివితే ఇంజనీర్ అవ్వగలని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫీజు కోటేషన్, కెమిస్ట్రీ కోటేషన్, మ్యాథ్స్ కోటేషన్ అని రోడ్లు పట్టు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని అమ్మ నాన్న నిలిచబెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ అవడానికి ఫ్లాష్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్న లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యి ఎంసెట్లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టైం కోచింగ్ తీసుకున్నప్పటికీ ర్యాంక్ రాక అమ్మనగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కూడా సీట్ సంపాదించి తెలుగు మీడియం నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th దాకా ఉన్న ఇయర్స్ అని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసుకుని ఈ సమాజంలోకి వస్తే ఈ సమాజంలో జనమంతా ఉద్యోగం నేను ఎదవా నిజంగా మాట్లాడుతుంది లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు 4 ఏళ్ళగా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను, ఎందుకు పనికిరావు, తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో ముక్క గొంతులో దిగక ముళ్ళ కూర్చుంటే కక్కలేక మింగలేక చసుకుపోతుంది. నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసు అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని నేను చూస్తున్నాను. ఇలాంటి పేపర్స్ కానీ ఎదిరించి ఈ రోజు ముందు నిల్చొని మాట్లాడుతాం ఉద్యోగం నేను గ్రాడ్యుయేట్ నాకెంత పొగరు